అన్నయ్య ఏంట్రా ఈ సంవత్సరమైనా నా పెళ్లి. సంసారం అనేది మహా సముద్రం లాంటిదిరా. దాంట్లో పెద్ద పెద్ద గజితగాలే ఈదలేకపోతున్నారు. సరసమాడే సమయమిపుగా ఆపవే నీ గోల. అన్నయ్య నాకు కూడా పెళ్లి చేస్తే నేను కూడా నా పెళ్ళంతో ఈ నరకంలో నువ్వు పడద్దురా ప్రదీప్. మధ్యాహ్నానికి ఏం వండమంటారు? నా బంగారం ఏది వండినా నేను తింటానని తెలుసు కదా. అబ్బా ఉండండి, మీ తమ్ముడు ఉన్నాడు. వాడు చిన్న పిల్లోళ్ళేవే, ఇవన్నీ వాడికేం తెలుస్తాయి. నేను చిన్న పిల్లాన్న కరెక్ట్ టైంకి పెళ్లి చేస్తుంటే సంవత్సరానికి ఇద్దరిని దింపేవాడిని. ఇద్దరేంటి, ముగ్గురు నలుగురు, కుదిరితే క్రికెట్ టీం దింపేవాడిని. ఇలాంటి నరకంలో ఎలా తోయమంటావు? నీ బాధ చూస్తుంటే నీకు ఏదో రకంగా సాయపడాలని ఉంది ప్రదీప్. వారం రోజుల నుంచి నా కల్లోకి వస్తున్నావు గానీ ఆ మొహం మాత్రం చూపించట్లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితిలో మొహం చూపించాలి. రే రే ఎవత్రా అది? కళ్ళ కూడా వదల్లా. అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సంపరిస్తాను. బావ భాస్కర్ ఎక్కడ? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు. నేను సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. హే, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదా నా లేదు అవ్వట్లేదు అంటున్నా. ఆర్ యు ష్యూర్? ష్యూర్, 100% కాన్ఫిడెంట్. మరి ఈవిడెవరు? అమ్మాయి ఎవర్రా? మా పోరే ఏం పేరు? షారన్ స్టెల్లా. ఏజ్ 22. ఎలా స్టార్ట్ అయింది? మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈమె. అందుకని నీకు ఫ్రెండ్ అయింది. ఫస్ట్ ఫ్రెండ్ అయ్యారు, తర్వాత లవర్ అయ్యి. చేతికి ఏమైంది? అది మొన్న షాప్ కి పోతే కోసుకోపోయిందంట. ఒకసారి ఇప్పి చూద్దామా? ఏం లేదు అక్క చూడు. కంగ్రాచులేషన్ సార్, మీకు పాప పుట్టింది.
ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా. నీహా రాత్రైనా సరే నీ అల్లరేంటి? చూడు నాన్న, మమ్మీ ఆడుకోనివ్వట్లేదు నన్ను. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నానా అది మా అమ్మకి అప్పుడే పెళ్లి చేయాలా? నాకు చాలా 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 ఆనందంగా ఉందమ్మా. కానీ పెళ్ళయ్యాక నాన్న నదిలి ఉండాలంటేనే బాధగా ఉందమ్మా. ఫస్ట్ బాబు కావాలనుకున్నాను, పుట్టాడు. నెక్స్ట్ కంపల్సరీ పాప కావాలి. 3 months తర్వాత కడుపులోనే ఆలియా అని పిలిచేది అనమాట. ఆలియా అన్నప్పుడల్లా కదలుతూ ఉండేది. కరెక్ట్గా 6 months తర్వాత సారీ సార్ అన్నారు. ఏంటి అని అంటే పాప చనిపోయింది కడుపులో 6 monthsకి అన్నారు. ఎత్తుకున్నప్పుడు నేను ఆలియా ఆలియా అని చెప్పి ఆ పిల్లని బాగా అరిచాను. ఆలియా ఆలియా అని బాగా అరిచా. దాని తర్వాత మళ్ళీ పుట్టింది పాప. ఇప్పుడు ఆ పుట్టిందే ఇప్పుడు వచ్చిన నా ఆలియా. న్యూజిలాండ్ వెళ్ళాం. ఆ ఎవడో నలకొట్టేస్తున్న అర్థపడి వెళ్ళిపోయింది నాన్న అనుకో. 20 నిమిషాలు మిస్ అయింది నిహారిగా. ఎలా ఉండిందంటే నాకు మొత్తం న్యూజిలాండ్ అందరిని చంపేద్దాం అనుకున్నాను, అంత కోపించి. వరుణ్ పంపించేసి నేను పద్మ సూసైడ్ చేసుకుందాం. అంటే నా కూతురు లేకపోతే ఇక నేను ఉండి వేస్ట్, అంత పిచ్చ వచ్చేసింది నాకు. ఎవడన్నా మంచి పుణ్యం చేసుకుంటే ఏంజల్స్ కూతురులా పుడతారంట అన్నమాట నేను. సో షీఈ్ మై ఏంజల్.